నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. డీలిమిటేషన్ బిల్లుకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీల వైఖరి ఏంటి? నియోజకవర్గాల పునర్విభజన ఒకవైపు, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మరోవైపు కీలకమైన ఈ బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ముందుకు తెస్తోంది. 3 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లులపై సుదీర్ఘ చర్చ జరగనుంది. ఏపీ, తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎలాంటి అభ్యంతరం తెలపట్లేదు. కానీ డీలిమిటేషన్ బిల్లుపై ఏపీలో పార్టీలు సానుకూలంగా స్పందిస్తే తెలంగాణలో ప్రధాన పార్టీలు తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్నాయి. డీలిమిటేషన్తో పార్లమెంట్లో ఇప్పుడున్న సీట్లు 50% పెరుగుతాయి. ఈ బిల్లుకు ఏపీలోని అధికార కూటమి భాగస్వామ్య పార్టీలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ మరో అభిప్రాయానికి తావు లేకుండా బిల్లులకు మద్దతిస్తున్నాయి. వైసీపీ సైతం మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించింది. డీలిమిటేషన్కి సంబంధించి ఏదైతే ఒక కన్సర్న్ లేదా అప్రహెన్షన్స్ ఉన్నాయో ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అది దాన్ని రిజాల్వ్ చేస్తుంది, అడ్రస్ చేస్తుందని భావిస్తున్నాం. ఎప్పుడైతే 50% అక్రాస్ ది బోర్డ్ ఇప్పుడు ఉన్నవి ప్రతి స్టేట్ ఉన్న సీట్లకు 50% అడిషనల్ అన్నప్పుడు ఆ ప్రపోర్షన్ అలాగే మెయింటైన్ అవుతున్నట్టే అది కనిపిస్తుంది. అందువల్ల మాకు సంబంధించినంత వరకు ఆల్రెడీ చెప్పిన స్టేటెడ్ పొజిషన్ ఇది కరెక్ట్ పద్ధతిలోనే పోతుందని భావిస్తున్నాం. డీలిమిటేషన్ బిల్లును తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మహిళల రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ నియోజకవర్గాల పెంపు బిల్లును వ్యతిరేకిస్తూ తమదైన వాదన వినిపిస్తోంది. ప్రధాని మోడీకి 4 పేజీల బహిరంగ లేఖ రాసిన సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా జాతీయ స్థాయిలో విస్తృత చర్చలు జరపాలని కోరారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు, రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా డీలిమిటేషన్ బిల్లును స్వాగతించలేదు. డీలిమిటేషన్ అంశంపై 3 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ తీసుకున్న స్టాండ్ ఏమాత్రం మారలేదంటూ గతంలో పోస్టు చేసిన ట్వీట్ను మరోసారి రీపోస్టు చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను కేంద్రం వినాలని కోరారు. దక్షిణాదిలో సీట్లు తగ్గితే బలమైన ప్రజా ఉద్యమం వస్తుందన్నారు. పార్లమెంటు దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదికని దక్షిణాది వాణిని అణిచివేయాలని చూస్తే మౌనం వహించేది లేదని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాలను వింటుందని, న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నట్లు 3 ఏళ్ల క్రితం చేసిన పోస్టును మరోసారి తెరపైకి తెచ్చారు. డీలిమిటేషన్తో బీజేపీ మరో కొత్త కుట్రకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. డీలిమిటేషన్ పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకు, తెలంగాణకు, ఆంధ్రకు, తమిళనాడుకు, కర్ణాటకకు, కేరళకు, పాండిచ్చేరికి అన్యాయం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి సమర్థన ఇచ్చే ప్రసక్తే లేదు. 24% వాటా దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో ఉన్నది. దాన్ని యథాతథంగా మెయింటైన్ చేయాల్సిందే. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిరుగుబాటుకు, పెద్ద ఉద్యమానికి కూడా బీఆర్ఎస్ఏ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే కేసీఆర్ గారే ముందుండి నడిపిస్తారనే మాట కూడా నేను భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నా. మొత్తానికి కేంద్రం తెస్తున్న బిల్లుల విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రధాన పార్టీల స్టాండ్పై అందరూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.